హాయ్ గైస్, ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఐయుపాక్ నామిక్లేచర్కి రూల్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. సో ఒక 5 రూల్స్ అయితే ఉంటాయి. అవి మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు ఐయుపాక్ నామిక్లేచర్ ఎలా ఇవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫైండ్ అవుట్ లాంగెస్ట్ చైన్. సో మనం ఇచ్చిన చైన్కి లాంగెస్ట్ చైన్ ఏదనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, హియర్ ఇది కార్బన్ లాంగెస్ట్ చైన్. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. ఏ విధంగా ఉంటే దాన్ని మనం అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దీన్ని పేరెంట్ కార్బన్ చైన్ అంటాం. సో దీన్ని పేరెంట్ కార్బన్ చైన్ అంటాం. రైట్, దీన్ని డబుల్ బాండ్. దీంట్లో ఉన్నవి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ దిస్ ఈజ్ ద సింగిల్ బాండ్. దీంట్లో ఏమేమి ఉన్నాయో మనది తెలిస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ CH3 గ్రూప్నేమో సబ్స్టిట్యూయెంట్ అంటాం. రైట్, ఈ OH గ్రూప్నేమో ఫంక్షనల్ గ్రూప్ అంటాం. సో ఈ లాంగెస్ట్ చైన్లో ఫస్ట్ దీన్నేమో పేరెంట్ చైన్ అంటాము. దీని సబ్స్టిట్యూయెంట్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ గ్రూప్. సో మనకి ఇచ్చిన కాంపౌండ్కి ఫస్ట్ పేరెంట్ చైన్ అంటే లాంగెస్ట్ చైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉంటాయో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ 2 ఆర్ మోర్ సబ్స్టిట్యూయెంట్ ఉంటే లాంగెస్ట్ చైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, CH3 ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకో దగ్గర CH3 ఉంటే కూడా అలాంటి 2 సబ్స్టిట్యూయెంట్ ఉంటే మన లాంగెస్ట్ చైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఫస్ట్ కాంపౌండ్ రాద్దాం. CH3 CH2 CH చూడండి, ఇక్కడ మనం లాంగెస్ట్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ మనం బేసికల్గా ఇది లాంగెస్ట్ చైన్ అనుకుంటాం. రైట్, అంటే మనకి ఎన్ని కార్బన్స్ 1 మీత్ ఈత్ ప్రోప్ బ్యూట్ పెంట్ అంటే 5 ఉన్నాయి. రైట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఇది పేరెంట్ చైన్ అనుకుంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఏంటి 1 2 అనుకుంటాం. సో నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ 2, ఇది కార్బన్ పేరెంట్ చైన్ అనుకున్నాం. సో దీంట్లోనే నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH3 ఇది CH3. దీంట్లో కూడా మనం లాంగెస్ట్ చైన్ ప్రజెంట్ చేసుకోవచ్చు కదా. అంటే ఎట్లా, లాంగెస్ట్ చైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనము ఇప్పుడు చూసుకోవచ్చు. దీన్ని మీత్ ఈత్ ప్రోప్ బ్యూట్ పెంట్, దీంట్లో 5 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి. సో నెంబర్ 1 or 2 సబ్స్టిట్యూయెంట్ సేమ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ 1 or 2 ఆర్ మోర్ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు ఏ చైన్ రిప్రజెంట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో మోర్ సబ్స్టిట్యూయెంట్ దేనికి ఉంటుందో దాన్ని మనము పేరెంట్ చైన్గా ఉంటాం. సో ఇది రాంగ్ కార్బన్ చైన్, ఇది కరెక్ట్ కార్బన్ చైన్. వై? బికాజ్ ఇది మనం పేరెంట్ చైన్ అనుకుంటే సబ్స్టిట్యూయెంట్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నట్టు. ఇది పేరెంట్ చైన్ అనుకుంటే సబ్స్టిట్యూయెంట్ ఎన్ని ఉన్నట్టు 1 2 ఉన్నట్టు. సో నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ దేనికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఉంటాయో దాన్ని మనము పేరెంట్ చైన్గా తీసుకుంటాం. సో ఇది రాంగ్, ఇది రైట్. నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెంబరింగ్ ద పేరెంట్ చైన్. నెంబరింగ్ ద పేరెంట్ చైన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పేరెంట్ చైన్కి నెంబరింగ్ ఎలా ఇస్తామనేది చూద్దాం. దానికి ఎలా అంటే సబ్స్టిట్యూయెంట్ అంటే మనం ఇచ్చిన సబ్స్టిట్యూయెంట్ అనేది లొకేట్ లోయెస్ట్ నెంబర్. మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఏదైతే సబ్స్టిట్యూయెంట్ ఉందో దానికి నెంబరింగ్ అనేది లోయెస్ట్ వచ్చేలా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 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 CH2 CH3 రైట్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగెస్ట్ చైన్ కాబట్టి మీరు నెంబరింగ్ ఇచ్చేయండి 1 2 3 4 5. ఇంకొకసారి ఇచ్చేయండి, ఇటు సైడ్ నుంచి ఇచ్చేస్తే 1 2 3 4 5. సో ఇటువైపు సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇటు చూసుకున్న సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ దానికి చూడండి, సెకండ్ కార్బన్కి 2 ఉన్నాయి. సో మనం 2 2 ఫోర్త్ కార్బన్కి 1 ఉంది. 2 2 4. ఇటువైపు చూసుకుంటే 2 4 4. సో ఏదైతే తీసుకుంటాం మనము నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఉన్న కార్బన్ నెంబరింగ్ లోయెస్ట్ రావాలి. సో ఇక్కడ లోయెస్ట్ వచ్చింది కాబట్టి ఇది తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ అంటే సబ్స్టిట్యూషన్ ఉన్న వాటికి నెంబరింగ్ అనేది లోయెస్ట్ ఉండాలి. సో ఇటువైపు చూసుకుంటే 2 2 4 ఇది సెకండ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూయెంట్ లోయెస్ట్ ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు చేసి దాంట్లో కమెంట్ రూపంలో చెప్పండి. రైట్. CH3 CH Cl CH2 CH CH3 CH3. ఇది మీరు చేయండి, చేసి కమెంట్స్లో చెప్పండి ఏ విధంగా వస్తుంది. దాని నేమ్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, అంటే ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమన్నా కావాలి అన్నా కూడా మీరు కమెంట్స్లో నాకు కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో గైస్, నెంబరింగ్ ద పేరెంట్ చైన్ ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా IUPAC నామిక్లేచర్ వస్తుంది. సో ఇవైతే మీరు చేసి కమెంట్స్లో చెప్పండి మాకు. దాని నేమ్స్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఫైండ్ అవుట్ లాంగెస్ట్ చైన్. ఇఫ్ 2 or more సబ్స్టిట్యూయెంట్ ఉంటే సేమ్ ఉంటే పేరెంట్ చైన్ అనేది నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు పేరెంట్ చైన్ చూసుకోవాలి. నెక్స్ట్ నెంబరింగ్ ద పేరెంట్ చైన్. సబ్స్టిట్యూయెంట్ లొకేషన్ అనేది తక్కువ ఉన్నదానికి వచ్చేటట్టు చూడండి. సో దీని నేమ్ మనం చెప్పుకున్నట్టయితే మనము ఇప్పుడు చూడండి 2 2 4 2 2 డైమిథైల్ 2 2 డైమిథైల్ మీథ్ ఈత్ ప్రో బ్యూట్ పెంట్ 2 మిథైల్ పెంటెన్. సో ఇదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2H5 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2H5 వస్తుంది అనుకోండి. సో మీరు దీనికి ఇస్తారా నెంబరింగ్, దీనికి ఇస్తారా అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూసుకోవాలి. సో ఇథైల్ ఫస్ట్ కాబట్టి మీరు ఇథైల్కి ఇవ్వాలి. సో ఇదండి.